పరిశుద్ధ మహోన్నతుడ వాక్యమైన మా దేవానికి స్తోత్రాలు. నీ వాక్యము మా పాదములకు దీపము, మా త్రోవకు వెలుగని భక్తుడు సెలవిచ్చినట్లుగా ప్రభా, మా జీవితాలను, మా త్రోవలను నీ వాక్యము వెలిగించాలని మేము కోరుకుంటున్నాం ప్రభా. అజ్ఞాన అంధకారంలో నాయన నీ వాక్యాన్ని గుర్చిన జ్ఞానము, అనుభవము లేని స్థితిలో ఉన్న వారందరినీ కూడా నీ వాక్యము ద్వారా నూతన పరచండి, మా హృదయాలను వెలిగించండి, నీలో మమ్మల్ని స్థిరపరచండి, బలపరచండి. మాట్లాడుతున్న నన్ను సంపూర్ణంగా నీ సిలువ చాటును మరుగుపరిచి కేవలము మీ నోటిపూరగా వాడుకొనుమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్. రోమా పత్రిక 12వ అధ్యాయము మొదటి 2 వచనాలు అందరం కలిసి చదువుకుందాం. రోమా పత్రిక 12వ అధ్యాయము మొదటి 2 వచనాలు అందరం కలిసి చదువుకుందాం. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మును బతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునయున్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకొనున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. రోమాలో ఉన్న దేవుని సంఘానికి దైవజనుడైన పౌలు భక్తుడు ఈ శ్రేష్టమైన అమూల్యమైన మాటలు రాస్తున్నారు. ఈ 12వ అధ్యాయంలో ఈ 2 వచనాలు చదవడానికి 1 నిమిషంలో చదివేశాం, కానీ దీన్ని ఒక్కొక్క మాట పరిశీలన చేస్తూ ఉంటే చాలా శ్రేష్టమైన ఆత్మీయ సత్యాలు మనం గ్రహించగలం. చూడండి, మామూలుగా మన చేతులు ఇలా చూసుకుంటే చాలా క్లీన్గా కనబడతాయి కదా. ఇప్పుడే కడుక్కొని వచ్చానండి, చేతులు చాలా శుభ్రంగా. కానీ ఈ చేతులు తీసుకెళ్ళి మైక్రోస్కోప్ కింద పెట్టండి, మనం ఊహించని, మనం తట్టుకోలేనన్ని మైక్రో ఆర్గానిజమ్స్, క్రిములు, క్రిమికీటకాలన్నీ చేతుల్లో ఉంటాయండి. అందుకని డాక్టర్లు ఏమంటారంటే చేతులు ఊరికే ముఖం దగ్గరికి పంపించద్దు, చేతులతో ఏమైనా తినేటప్పుడు ఖచ్చితంగా చేతులు కడుక్కోండి అని. ఒక లెన్స్ క్రిందకు వెళ్ళినప్పుడు, లేదంటే ఒక మైక్రోస్కోప్ క్రిందకు వెళ్ళినప్పుడు చేతిలో మనకి పైకి చూడడానికి పెద్దగా ఏం లేదండి, మురికి ఏం లేదు, మలినం ఏమీ లేదు, అంత బాగానే కనబడుతుంది అని అనుకున్నప్పటికీ ఎలా ఎన్నో క్రిములు మనకు కనబడతాయో దేవుని వాక్యము ఎంత దగ్గరగా, ఎంత లోతుగా, ఎంత జాగ్రత్తగా మనం పరిశీలిస్తే అంత అమూల్యమైన వాక్య సత్యాలు, అంత అమూల్యమైన మర్మాలు దేవుని గ్రంథంలో దాచబడి ఉన్నాయి. అందుకే ఒక దైవజనుడు ఏమంటాడంటే, సముద్రము ఒడ్డున మనకి రాళ్ళు దొరుకుతాయి, కానీ సముద్రపు లోతుకు వెళ్తే ఏం దొరుకుతాయండి? ముత్యాలు దొరుకుతాయి. దేవుని వాక్యాన్ని కొంతమంది అలా పైన చదివేస్తూ ఉంటారంట. అది ఎలాగంటే సముద్రపు ఒడ్డులాగా అనమాట. జక్కయ్య గురించి చెప్తున్నారు ఇవాళ. నాకు ఎప్పుడో తెలుసు, నేను 3rd క్లాస్లోనే సండే స్కూల్లో విన్నాను. ఇంకా నేర్చుకోవడానికి ఏమి తప్పిపోయిన కుమారుడా, నిద్రలో లేపినా చెప్పేస్తా. తప్పిపోయిన కుమారుడు హిస్టరీ ఏంటి, పాస్ట్ ఏంటి, ప్రజెంట్ ఏంటి, ఫ్యూచర్ ఏంటి, నాకు అంతా తెలుసు అని అనుకుంటాం. అదేంటంటే సముద్రపు ఒడ్డున ఉండే అనుభవం. కానీ దేవుని వాక్యము లోతుగా వెళ్ళే కొద్దీ ప్రతిసారి అదే మాటలు వింటున్నా కొన్నిసార్లు ఒక్కొక్కసారి ఒక నూతనమైన కోణంలో, ఒక నూతనమైన విధానంలో, ఒక నూతనమైన అనుభవాలు దేవుడు మనకు అదే లేఖన భాగం ద్వారా కూడా కొన్నిసార్లు నేర్పిస్తూ ఉంటారు. కాబట్టి దేవుని వాక్యాన్ని గురించి మనం ఎప్పుడు ఎక్సైట్మెంట్ తగ్గించుకోకూడదండి. చూడండి, మనుషుల్ని ఫస్ట్ టైం కలిసినప్పుడు ఎట్లా ఉంటుంది? మామూలుగా సెల్ఫీ దిగేస్తాము, ఆటోగ్రాఫ్ తీసేసుకుంటాము, ఇంకా వదిలిపెట్టాం వాళ్ళు వెళ్ళేదాకా. అదే మనకు రోజు కనబడుతున్నారు అనుకోండి, వాళ్ళు కనబడినా కూడా ఉంటారులే, కూర్చుంటారులే, వెళ్తారులే, వచ్చారులే అన్నట్లు పట్టించుకోం కదా. దేవుని వాక్యాన్ని గుర్చి ఆ ఎక్సైట్మెంట్ అనేది ఇట్ షుడ్ నెవర్ డై డౌన్. ఎప్పుడు కూడా అది తగ్గిపోవడానికి వీల్లేదండి మన హృదయంలో. ఈ వాక్యం ఎప్పుడు మన దగ్గరే ఉంటుంది. దేవుని వాక్యంలో వ్రాయబడిన మాటలు ఎప్పుడు మారవు. దేవుడు కాలాన్ని బట్టి, సమయాన్ని బట్టి, పరిస్థితులను బట్టి ఆయన వాక్యాన్ని రివైజ్ చేసి అప్డేటెడ్ వర్షన్ దేవుడు రిలీజ్ చేయట్లా. కానీ ఈ వాక్యము అన్ని కాలాలకు, అన్ని తరాలకు, అన్ని సమయాలకు సంబంధించినది. దేవుని వాక్యాన్ని గురించి నేర్చుకునేటప్పుడు, దేవుని వాక్యాన్ని ధ్యానించేటప్పుడు ఎప్పుడు కూడా ఏదో ఒక నూతనమైన అంశము దేవుడు మనకు తెలియజేస్తారు. కాబట్టి వి షుడ్ ఆల్వేస్ గెట్ ఎక్సైటెడ్ టు లిసన్ టు గాడ్స్ వర్డ్. దేవుని వాక్యం వినేటప్పుడు, దేవుని వాక్యాన్ని ధ్యానించేటప్పుడు మనం ఎప్పుడు కూడా ఆ ఉత్సాహాన్ని కోల్పోకూడదు. రోమా పత్రిక 12వ అధ్యాయము మొదటి వచనం మరొకసారి చదువుదాం. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన
సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మును బతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. ఈ వచనంలో మనం ఎక్కువగా ధ్యానించని మాట ఏంటంటే ఇట్టి సేవ. సేవ అంటే ఏంటండి? మన దృష్టిలో సేవ అంటే ఏంటి? బయటకు వెళ్ళి దేవుని గురించి తెలియని వారికి సువార్త ప్రకటించడం, లేదంటే మందిరంలో మన యొక్క తలాంతులు వాడడం, మన శక్తి వాడడం, మన బలాన్ని వాడడం, దేవుని కొరకు ఇవ్వడం, ఇదంతా దేవుని సేవించడంలో భాగం అని మనం అనుకుంటాం. బట్ హియర్ వి సీ అ న్యూ డెఫినేషన్ ఆఫ్ సర్వింగ్ ద లార్డ్. దేవుని సేవించడానికి ఒక నూతనమైన అర్థము, లేదంటే ఒక నూతనమైన విధానము ఈ వచనంలో కనబడుతుంది. యూజువల్గా మనం ఎప్పుడు ధ్యానం చేసినప్పటికీ సజీవ యాగంగా దేవునికి సమర్పించుకోవాలనే మాట వరకు చూస్తాం, కానీ అది దేవుని దృష్టిలో ఎలాంటిదంటే సేవ అంట. అంటే ఒక మాట గమనించాలి, సేవ అంటే మనం చేసేదే కాదు, మన జీవితాల్లో మనం ఎలా దేవునికి ఇష్టంగా మలుచుకుంటామో అది కూడా సేవలో భాగమే. హల్లెలూయా. సర్వింగ్ గాడ్ డజంట్ జస్ట్ మీన్ దట్ యూ షుడ్ డూ సంథింగ్, ఇట్ ఆల్సో మీన్స్ వాట్ యు బికమ్. దేవుడు నిజానికి మనం ఏమి చేస్తున్నాము అనేది దేవుడు చూస్తారు. చేసే వాటిని బట్టి ప్రతిఫలం ఇస్తాడు. చేసే ప్రార్థన, చేసే ధర్మకార్యములు, చేసే సహాయము, చేసే పరిచర్య అంతటికి ప్రతిఫలం ఇస్తాడు. రహస్యమందు చూచు మీ తండ్రి మీకు ప్రతిఫలం ఇచ్చిననుంది. బట్ దేవుడు ఇంకా ఎక్కువగా ఇంట్రెస్టెడ్ దేనిలో అంటే మనం చేసే వాటికంటే మనం ఏమవుతున్నాము, మనం ఎలా బ్రతుకుతున్నాము, మన జీవితము దేవునికి ఇష్టంగా ఎలాగా దేవుని వాక్యము ద్వారా సరిచేసుకుంటూ మలచుకుంటున్నాము, అది దేవునికి యుక్తమైన, దేవునికి ఇష్టమైన ఇట్టి సేవ మీకు యుక్తమైనది. ఇంగ్లీష్ బైబిల్లో డిఫరెంట్ ట్రాన్స్లేషన్స్ ఉన్నాయి. ఎన్కేజేవి, కేజేవి, ఆ తర్వాత న్యూ అమెరికన్ స్టాండర్డ్ బైబిల్, ఎన్ఏఎస్బి అంటారు. చాలా వర్షన్స్ ఉన్నాయి. ఇంగ్లీష్ బైబిల్లో మనం చూసినట్లయితే ఒక వర్షన్లో ఏమనుందంటే రీజనబుల్ సర్వీస్ అనే మాట ఉంది. సర్వింగ్ ద లార్డ్, సేవ చేయడంలో, దేవుని సేవించడంలో ఇది ఒక శ్రేష్టమైన విధానము అనే మాట ఉంది. ఇంకొక ట్రాన్స్లేషన్లో ఏమనుందంటే ఇట్ ఈస్ ట్రూ అండ్ ప్రాపర్ వర్షిప్ అని ఉంది. దేవుని ఆరాధించడంలో ఇది ఒక శ్రేష్టమైన విధానం అంట. మనం ఆరాధన అంటే ఏమనుకుంటాం? మనకు ప్రసంగాల్లో ఆరాధన, స్తుతి అనగానే ఏం గుర్తొస్తుంది? ఆదివారం చేసే 20 నిమిషాల ప్రైజ్ అండ్ వర్షిప్, అంతే, అంతవరకే. కానీ దేవుని వాక్యం సెలవిస్తుంది ఏంటంటే మన జీవితాలను సజీవ యాగంగా దేవునికి సమర్పించుకోవడము ఆయనకి ఇష్టమైన ఆరాధన. దేవుని ఆరాధించడం అంటే నోరు తెరిచి స్తుతించడమే కాదు, మన జీవిత విధానమే ఒక ఆరాధన అంట దేవునికి. ఆయనకు అంగీకార యోగ్యంగా మనము జీవించినప్పుడు. హల్లెలూయా. ఈ వచనాన్ని ఇంకొంచెం లోతుగా మనం ఒక్కొక్క మాట చదువుకుంటూ వెళ్దాము. పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా. సాక్రిఫైస్, యాగము అంటే సాక్రిఫైస్. పాత నిబంధన గ్రంథంలో ఈవెన్ యేసుక్రీస్తు ప్రభువారిని కూడా బాలుడుగా ఉన్నప్పుడు తన తల్లిదండ్రులు యెరూషలేము దేవాలయంలోకి తీసుకొచ్చినప్పుడు ఒక గువ్వల జత అక్కడ దేవునికి అర్పించడానికి తీసుకొచ్చినట్లుగా మనం చూడగలం. పాత నిబంధన గ్రంథంలో బలులకు, అర్పణలకు చాలా ప్రాధాన్యత ఉండేది. ఒక కుటుంబము సంవత్సరం అంతటిలో వారు చేసిన పాపాలకు పరిహారంగా ఒక గొర్రెను లేదంటే ఒక మేకపిల్లను తీసుకొచ్చి దేవుని సన్నిధిలో వధించేవారు. అదొక బలిగా ఉండేది. సో అర్పణగా ఉండేది. సాక్రిఫైస్ అనే మాటకు అర్థం ఏంటంటే ఏది అర్పించబడుతుందో ఇంకా అది బ్రతకడానికి అవకాశము మనకి బదులు ఆ గొర్రె లేకపోతే ఆ మేకపిల్ల లేదంటే ఆ గువ్వల జత ఏవైతే ఉంటాయో అవి సాక్రిఫైస్ చేయబడతాయి. కానీ దేవుడు కోరుకుంటున్న సాక్రిఫైస్ ఏంటి? దేవుడు కోరుకుంటున్న అర్పణ ఏంటి? యాగం ఏంటంటే సజీవ యాగం అంట. హల్లెలూయా. కొంతమంది అంటారు నేను దేవుడి కొరకు చచ్చిపోతానండి, దేవుని కొరకు అవసరమైతే ప్రాణం పెట్టేస్తాను. శబాష్, నీకు అంత కమిట్మెంట్ ఉంటే గాడ్ బ్లెస్ యూ. నీ ప్రాణాన్ని దేవుని కంటే నువ్వు ఎక్కువగా ప్రేమించకుండా యేసే కొరకు చనిపోవడానికన్నా సిద్ధమేనండి అని చెప్పగలుగుతున్నావు అంటే నిన్ను బట్టి దేవునికి స్తోత్రం. కానీ నువ్వు దేవుని కొరకు చనిపోదాం అనుకుంటున్నావు లేదంటే అవసరమైతే చనిపోతాను అనడానికంటే ముందుగా దేవుడు కోరుకుంటుంది ఏంటంటే నువ్వు బ్రతికినంత వరకు ఆయన కొరకు బ్రతకాలి అని. మనం ఎవరో ఆయన కొరకు ప్రాణం పెట్టేయాలని దేవుడు కోరట్లేదు, ఎందుకంటే ముందు ఆయన ప్రాణం పెట్టేశారు. కొంతమందికే ఉంటుంది ఆ ప్రివిలేజ్ ఏంటంటే మార్టర్స్, అంటే హతసాక్షులుగా దేవుని కొరకు చనిపోవడానికి ఆ గుంపు కొంతమంది సెలెక్టెడ్ పీపుల్ ఉంటారండి. రిజర్వేషన్ అంటారు కదా,
రిజర్వేషన్ అంటారా, రిజర్వేషన్ ఇంత పర్సెంట్ అని ఉంటుంది. ఆ అర్హత అంటే ఆ పర్సెంటేజ్ అబవ్ వచ్చిన వాళ్ళకి, లేదంటే ఇంత మెరిట్ లిస్ట్లో ఉన్న కొంతమందిని సెలెక్ట్ చేస్తారు అంతే. ఇప్పుడు దేవుని కొరకు హతసాక్షులయ్యే అవకాశం అందరికీ రాదు. కొంతమంది దేవుని చిత్తానుసారంగా దేవుడు కొంతమందిని ఏర్పాటు చేసుకుంటాడు ఆయన కొరకు మరణించడానికి. వారికి పరలోకంలో కూడా చాలా శ్రేష్టమైన బహుమానాలు, చాలా శ్రేష్టమైన స్థానం వారికి ఉంటుంది. ఎందుకంటే వారు తమ ప్రాణాలను దేవుని కొరకు అర్పించారు కాబట్టి. కానీ ఇక్కడ వ్రాయబడిన మాట దేవుని దృష్టిలో యుక్తమైన సేవ ఏంటంటే సజీవ యాగముగా సమర్పించుకోవడం. అంటే ఈ సమర్పణ ఒక రోజుకు సంబంధించినది కాదు, ఒక నెలకు సంబంధించినది కాదు. కొంతమంది మాల వేసుకుంటారు తెలుసా మీకు? మాల అనగానే ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ డిఫరెంట్ కలర్డ్ క్లోత్స్. ఆ మాల వేసుకున్న అన్ని రోజులు వాళ్ళకి కొన్ని నియమ నిబంధనలు నిష్టలు ఉంటాయి కదా. నాన్ వెజ్ తినరు, లేదంటే స్త్రీని ముట్టుకోరు, తర్వాత తాగుడు జోలికి వెళ్ళరు. ఇంకేముంటాయి నాకు అంత డీటెయిల్గా తెలియదు కానీ, బట్ ఐ నో దే హ్యావ్ సమ్ రెస్ట్రిక్షన్స్ కదా. వాళ్ళు కొన్ని రెస్ట్రిక్షన్స్ పెట్టుకుంటారు. ఈ మధ్య కాలంలో యేసుమాల అని కూడా మొదలుపెట్టారంట కొంతమంది. అన్య సాంప్రదాయాలు, అన్య ఆచారాలన్నీ కూడా విశ్వాస విధానాల్లోకి, విశ్వాస పద్ధతిలో కొంతమంది తెచ్చేస్తున్నారు. అవి దేవుడు ఎప్పుడు కూడా హర్షించడు, దేవుడు ఎన్నడూ ప్రోత్సహించడు. మరి దేవుడు కోరుకుంటున్నది ఏంటి? ఒక మాల ధరించుకున్న వాళ్ళు ఒక 30 దినాలు, ఒక 40 దినాలు నిష్టగా ఫాలో అయిపోయి, ఆ తర్వాత 30 రోజులు 40 రోజులు తాగనిదంతా ఆ 40వ రోజు అవగానే ఇంకా ఆ హ్యాంగ్ ఓవర్ ఇంకా 24-48 గంటలు ఉంటుంది. ఎవరిని పట్టించుకోడు, అలా పడిపోయి ఉంటాడు. ఎందుకంటే 40 రోజులు ఆపుకున్నాడు కదా, అదంతా ఒక్కసారిగా ఎక్స్పీరియన్స్ చేసేయాలనే తాపత్రయం అన్నమాట. అదా దేవుడు కోరుకుంటుంది. సజీవ యాగముగా మనము ఆయనకు సమర్పించుకోవాలి. సజీవ యాగము అంటే ఏంటంటే 24/7, 24 గంటలు, వారంలో 7 రోజులు, నెలలో ఉండే 29 దినాలు అయితే 29 దినాలు, లీప్ ఇయర్లో ఫిబ్రవరిలో 28 దినాలు అయితే 28 దినాలు, 30 దినాలు అయితే 30 దినాలు, 31 దినాలు అయితే 31 దినాలు, సంవత్సరంలో ఉన్న ప్రతి ఒక్క రోజు సజీవ యాగముగా ఆయనకు సమర్పించుకోవాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. అంటే అర్థం ఏంటంటే దేవుడు మనకి, గాడ్ డజంట్ వాంట్ టు గివ్ అస్ అ డే ఆఫ్. ఆఫ్ అంటే ఎంతమందికి ఇష్టం అండి? సెలవు అంటే చాలా ఇష్టం కదా. ఎందుకంటే సెలవు దినం ఫస్ట్ మనకి నచ్చేది ఏంటంటే మనల్ని ఎవరు నిద్ర లేపకుండా ఉంటే బాగుండు అనుకుంటాం. 11 దాకా కొంతమంది సెలవు రోజు 12కి లేచి 5కి లేచినట్టు ఫీల్ అవుతారు. చాలా త్వరగా ఆఫ్ కదా. ఆఫ్ అనగానే వంట చేయాల్సిన పని లేదు, ఉదయాన్నే లేవాల్సిన పని, డ్యూటీకి వెళ్ళాల్సిన పని లేదు, స్కూల్కి వెళ్ళాల్సిన పని, కాలేజీకి వెళ్ళాల్సిన. బట్ ఇన్ ఫాలోయింగ్ ద లార్డ్, యేసును వెంబడించడంలో గాడ్ డజంట్ వాంట్ us to take a day off. ఒక్కరోజు కూడా ఆయన విడిచిపెట్టేసి ప్రభా ఈరోజు నాకు ఇష్టానుసారంగా, లోకానుసారంగా పాపల్లో బ్రతికేస్తాను అని నువ్వు ఆయనను విడిచిపెట్టి వెళ్ళడం ఒక్కరోజు కూడా ఆయనకి ఇష్టం లేదు. సజీవ యాగముగా మనము ఆయనకు సమర్పించుకోవాలి అని దేవుడు. సజీవ యాగంగా ఏం సమర్పించుకోవాలి చూడండి. అదే వచనంలో 12వ అధ్యాయం 1వ వచనము 2వ లైన్, సజీవ యాగముగా మీ శరీరములను, చెప్పండి ఈ మాట, మీ శరీరములను. కొంతమంది అనుకుంటారు దేవుడు ఆత్మ అయి ఉన్నాడు కాబట్టి నా ఆత్మ దేవునితో కనెక్ట్ అయితే చాలు, నా శరీరం ఎలా పోయినా పర్వాలేదు అని. కానీ వాక్యం అలా చెప్పట్లేదండి. సజీవ యాగంగా ఏం సమర్పించుకోవాలంట? మన శరీరములను సమర్పించుకోవాలి. 1 కొరింథీ పత్రిక 6వ అధ్యాయము 19-20 వచనాలు చూడండి. 1 కొరింథీ పత్రిక 6వ అధ్యాయము 19-20 వచనాలు. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరెరుగరా? మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో దేవుని మహిమపరచాలంట. దేనితో? దేహముతో దేవుని గ్లోరిఫై గాడ్ విత్ యువర్ బాడీస్ అనే మాట ఉంటుంది. నా స్వరంతోనే నేను గణపరుస్తానండి, నా దేహంతో మాత్రం నేను గణపరచలేను. నీ దేహం అంతటితో దేవుని మహిమపరచాలి. మన దేహములతో దేవుని మహిమపరచాలి. ఎందుకు అంటే మనల్ని తన సొంతం చేసుకోవడానికి విలువ పెట్టి దేవుడు మనల్ని కొన్నాడంట. ఒక వస్తువు మనం డబ్బు పెట్టి కొన్న తర్వాత ఆ డబ్బు పక్కింటి వాళ్ళకు ఉపయోగపడాలని కోరుకుంటామా, మనకు ఉపయోగపడాలని కోరుకుంటామా? మనకు ఉపయోగపడాలి, అంతే కదండి. ఒకవేళ పక్కింటి వాళ్ళు ఎవరైనా ఒక 5 నిమిషాలకి ఇవ్వండి మీ వస్తువు వాడుకొని ఇస్తామని అడిగి తీసుకెళ్ళి వాళ్ళ ఇంట్లో రోజులు పెట్టుకుంటే, ఇవ్వకపోతుంటే ఏం చేస్తామంటే
గొడవ పెట్టుకుంటాం కదా, కొనుక్కున్నది నేను, డబ్బు ఖర్చు పెట్టింది నేను, నాకు ఉపయోగపడాలని కొనుక్కున్న, ఏదో సహాయానికి అడిగారని కాసేపటికి ఇచ్చాను కానీ మీ దగ్గర ఉంచుకొని మీ కొరకు వాడుకొని దాన్ని పాడు చేస్తే ఎట్లా అండి? యేసయ్య తన స్వరక్తం ఇచ్చి మనల్ని కొనుక్కున్నాడు. ఎందుకు? ఆయన కొరకు మనము ఉపయోగపడాలని. అంతేగాని లోకంలో ఉండి మన దేహములతో మరి ఆయనను మహిమపరచని అనుభవాలతో సాగాలి అని దేవుని చిత్తము, దేవుని ఉద్దేశము ఎన్నడూ కూడా కాదు. ఈ దేహముతో దేవుని ఎందుకు మహిమపరచాలంటే ఈ దేహము దేవుని ఆలయం. ఎప్పుడు మర్చిపోకూడదండి. మన దేహాన్ని చూసినప్పుడు మనకి చాలా ఆలోచనలు రావచ్చు. ఇంతకుముందు ఈ దేహం చాలా అందంగా ఉండేది, ఇప్పుడు ఇలా తయారైపోయింది. ఇంతకుముందు ఈ దేహానికి ఏ మచ్చలు ఏమీ ఉండేవి కాదు, ఇప్పుడు అన్నీ వచ్చేసాయి. ఒకవేళ ఫ్రాక్చర్ అయిన వాళ్ళు, గాయాలైన వాళ్ళు, అలాంటి వారికి కుట్లు, ఆ స్కార్స్ అవన్నీ బాడీ మీద చూస్తూ ఉండి ఇంతకుముందు ఎంత బాగుండేదోనండి నా దేహం, ఇప్పుడే ఇలా పాడైపోయింది. అదంతా పక్కన పెట్టేయి. కానీ నీ దేహము దేవుని ఆలయం. యువర్ బాడీ ఇస్ ద టెంపుల్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. ఇది ఎంత గొప్ప ఆధిక్యత అండి. దేవుడు మన అక్షయమైన దేహాలను అక్షయుడైన దేవుడు తన ఆలయంగా చేసుకోవడానికి ఇష్టపడ్డాడంటే ఇది ఈ దేహాలకు, ఈ మట్టి దేహాలకు భాగ్యమా కాదా చెప్పండి? ఒక చిన్న దీన ఇంటిలో, ఒక చిన్న పూరి గుడిసెలో ఒకవేళ రాజుగారు వచ్చి మీ ఇంట్లో భోజనం చేస్తానంటే అందరూ ఏమంటారండి? వీడు ఎంత లక్కీ అండి, రాజుగారు అడుగు పెడతారంట. మామూలుగా అయితే ఆయన ఈ ఇంట్లో అడుగు పెట్టడానికి ఈ ఇంటికి అంత లేదు, అంత ఘనత లేదు. కానీ రాజుగారు ఎన్నుకున్నాడు ఇంట్లో ఉండడానికి. దేవాతి దేవుడు కూడా, అక్షయుడైన దేవుడు కూడా క్షయమైన, పాడైపోయే, ఒక్కరోజు చనిపోతే ఈ దేహం డికంపోజ్ అవ్వడం స్టార్ట్ అయిపోద్దండి. బ్రతికున్నప్పుడు ఎన్ని పర్ఫ్యూమ్స్ కొట్టుకొని మనం అలా వెళ్తుంటే అందరూ ఆహా ఎంత మంచి సువాసన అని మనల్ని చూసేలాగా మన బాడీస్ మంచి పర్ఫ్యూమ్ స్మెల్ వచ్చేటట్లు బ్రతికినా చనిపోయిన తర్వాత ఐస్ బాక్స్లో తీసిన తర్వాత ఈ బాడీ డీకంపోజ్ అవుతూ ఉంటే ఎంత ప్రేమించిన కుటుంబీకులైనా ఆ దేహాన్ని ఇంట్లో పెట్టుకోలేరు, ఎందుకంటే వాళ్ళు భరించలేరు కాబట్టి. ఈ దేహము మట్టి దేహము, మన్నైనది తిరిగి మన్నైపోద్ది, వాక్యంలో వ్రాయబడింది. కానీ ఈ మంటి దేహాన్ని, క్షయమైపోయే మన దేహాలను దేవుడు, అక్షయుడైన దేవుడు తన ఆలయంగా చేసుకొని అంటున్నాడు, మీరు మీ సొత్తు కారు. యు ఆర్ నాట్ యువర్ ఓన్. కాబట్టి ఇప్పుడు ఏమొచ్చినా నా ఇష్టం, నా లైఫ్ అని అనడానికి ఉందండి? రక్షణ పొందిన వాళ్ళకి అవకాశం లేదండి. చూడండి, కొన్నిసార్లు కొంతమందిని ఎవరైనా వెళ్ళి అలా చేయకరా, అలా ఉండకరా అంటే సింపుల్గా ఒక మాట చెప్తారు, నా ఇష్టం, నా జీవితం, నీ పన్ను చూసుకో అంటారు. కానీ దేవుని దగ్గరకు వచ్చేసరికి దేవుడు మనల్ని నువ్వు ఇలా ఉండాలి, నువ్వు ఇలా బ్రతకాలి అని దేవుడు మనతో మాట్లాడుతూ ఉండగా రక్షణ పొందిన ఏ విశ్వాసి కూడా నా ఇష్టం అని చెప్పడానికి లేదు. ఎందుకు? మనల్ని ఆయన విలువ పెట్టి కొన్నాడు కదా. ఇందాక నేను చెప్పాను కదండి, ఒక వస్తువును మనం డబ్బు పెట్టి మార్కెట్లో కొన్న తర్వాత ఆ వస్తువు మనం చెప్పినట్టు వింటది. మనం ఆన్ చేస్తే ఆన్ అవుతుంది, ఆఫ్ చేస్తే ఆఫ్ అవుతుంది, పాజ్ చేస్తే పాజ్ అవుతుంది. అంతేగాని టీవీ మనం కొనుక్కొని ఇంట్లోకి తీసుకొచ్చిన తర్వాత మీరేదో ఛానల్, న్యూస్ ఛానల్ పెట్టుకున్నారు, ఆ టీవీ నాకు న్యూస్ అంటే ఇష్టం ఉండదు, నాకు బోర్ అవుతుంది, నేను స్పోర్ట్స్ ఛానల్ ఆన్ చేస్తాను అంటదా అండి టీవీ? రిమోట్ మన చేతిలో ఉంటే మనం ఏం నొక్కితే, మనం ఏది ప్రెస్ చేస్తే అది ప్లే అవుతుంది. ఎందుకంటే మనం కొన్నాము, అది మన సొంతము, మన ఇష్టానుసారంగా దాన్ని మనం ఆపరేట్ చేసుకుంటాం, వాడుకుంటాం. ఇప్పుడు రక్షణ పొందిన ప్రతి విశ్వాసి, దేవుని రక్తము చేత కొనబడిన ప్రతి విశ్వాసి మనము మన సొత్తు కాదు అని గుర్తుపెట్టుకోవాలి. మరి ఎవరి సొత్తు? యేసయ్య. కాబట్టి ఇది ఉదయం లేవగానే ఏమడగాల? ఈరోజు నీ ఇష్టము నా పట్ల నెరవేర్చు, నీ ఇష్టము నా ఇష్టముగా మార్చయ్యా. హల్లెలూయా. దేవుని ఇష్టం మన ఇష్టం అయితే ఇంకా క్లాష్ ఏమి ఉండదండి. దేవుని ఇష్టం మన ఇష్టం అయితే జీవితంలో చాలా ఆశీర్వాదకరంగా, చాలా మహిమకరంగా మన జీవితం ముందుకెళ్తుంది. కానీ చాలాసార్లు పొరపాటు ఎక్కడ జరుగుతుందంటే, దేవుని రక్తము చేత మనము కడగబడ్డాము, కొనబడ్డామని తెలిసి కూడా, రక్షణ పొందామని తెలిసి కూడా మన ఇష్టాన్నో ఇంకెవరో ఇష్టాలనో నెరవేరుస్తా బ్రతికేస్తాం. కొంతమంది అంటారు, మమ్మీ నాకు ఇష్టం లేదు, కానీ మమ్మీ మా ఫ్రెండ్స్ అందరూ అడిగారు, నేను కాదనలేకపోయాను, నేను వద్దు అని చెప్పలేక వారి ఇష్టం నేను నెరవేర్చాను, కానీ నాకు ఇష్టం లేదు, కానీ ఎవరిని నొప్పించకూడదని నేను అలా చేసేసాను. ఇప్పుడు ఒక ప్రశ్న అడగనివ్వండి, మనుషులని నొప్పించకూడదని నువ్వు చూస్తున్నావా, దేవుని నొప్పించకూడదని చూస్తున్నావా? కనబడే మనుషులు ఒకవేళ నువ్వు ఏదైనా ఒక మాట చెప్తే మొహం మార్చుకుంటారేమో, వారి ఇష్టం నువ్వు చేయట్లేదని, లేదంటే నీతో మాట్లాడడం మానేస్తారేమో.
వాళ్ళకి మేబీ నీ మీద కొంచెం ప్రేమ ఉండొచ్చు, వారు మేబీ నీకు కొంత సహాయం చేయొచ్చు, నీకు ఒక సపోర్ట్గా ఉండుండొచ్చు. కానీ నీ కొరకు తన సర్వాన్ని ధారపోసి తన ప్రాణాన్ని పెట్టిన దేవుడు, తన సొత్తుగా నిన్ను చేసుకున్న దేవుడు, తన ఇష్టము నీ పట్ల, తన చిత్తాన్ని నీ పట్ల నెరవేర్చాలని ఆయన ఆశిస్తూ ఉన్నప్పుడు ఆయన చిత్తాన్ని నువ్వు ధిక్కరిస్తే, విస్మరిస్తే దేవుని ఆయాసపరుస్తున్నావు. అవునా కదా అండి? వీఆర్ డిస్ప్లీజింగ్ గాడ్ మెనీ టైమ్స్ బికాజ్ వీఆర్ పీపుల్ ప్లీజర్స్. మనుషులను సంతోషపెట్టాలనే ఆలోచన, ఆశ ఎక్కువగా ఉండడం వల్ల చాలాసార్లు మరి దేవుని సంతోష పెట్టలేని స్థితిలో ఉన్నాము. మీరు చూడండి 12వ అధ్యాయం రోమాపత్రిక 1వ వచనం, మీ శరీరములను ఆయనకు సజీవ యాగముగా సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మును బతిమాలుకొనుచున్నాను. బహుశా మీరు ఎవరైనా అనుకుంటున్నారేమో, నేను ఏ సేవ చేయలేకపోతున్నానండి, సేవ చేయాలని ఉంది కానీ నాకు మంచి స్వరం లేదండి, నేను పాట పాడితే అందరు పారిపోతారండి. సేవ చేయాలని ఉంది కానండి నాకు సమయము లేదండి. సేవ చేయాలని ఉంది కానీ నాకు ఎలా ప్రార్థన చేయాలో కూడా తెలియదండి. సేవ చేయాలని ఉంది కానీ దేవునికి ఇవ్వడానికి నా దగ్గరే డబ్బులు లేవండి, నేనే అక్కరల్లో ఉన్నాను. హౌ కెన్ ఐ సర్వ్ ద లార్డ్? నేను దేవుని ఎలా సేవించగలను? ఆయనకు యుక్తమైన సేవ నేను ఎలా చేయగలనంటే, ముందు నీ జీవితాన్ని సజీవ యాగంగా సమర్పించుకో, అలా స్టార్ట్ చేయి. దట్ ఈస్ హౌ యూ స్టార్ట్ యువర్ జర్నీ ఇన్ సర్వింగ్ ద లార్డ్. దేవుని సేవించడంలో ఆ ప్రయాణం ఎట్లా మొదలు పెట్టాలంటే, ముందు మనల్ని మనం సమర్పించుకొని ప్రారంభిస్తే నీ జీవితం ద్వారా దేవునికి మహిమ, నీవు చేసే సేవ ద్వారా కూడా దేవునికి మహిమ వస్తుంది. హల్లెలూయా. ఈ రోజుల్లో చాలామంది సేవ అని మొదలుపెట్టి దేవుని నామానికి చెడ్డ పేరు తీసుకొస్తున్నారండి. సేవకులనే చెప్పుకుంటున్నారు కానీ దేవుని నామానికి చెడ్డ పేరు తెస్తూ ఉన్నారు. సేవ చేస్తున్నామని చెప్పుకుంటున్నారు గొప్పగా, కానీ దేవునికి ఇష్టమైన సేవ చాలామంది చేయట్లేదు. ఏంటి కారణం అంటే, ముందు సజీవ యాగంగా సమర్పించుకోకుండా ఏదో చేసేద్దాం అని వెళ్తున్నారు. దేవునికి సమర్పించుకోకపోతే, దేవునికి ఇష్టంగా మనం మలచబడకపోతే, దేవునికి అయిష్టమైన పనులు ఎన్నో చేసే ప్రమాదం ఖచ్చితంగా ఉంటుంది. ఎక్కడో ఒక దగ్గర తప్పటడుగులు వేసే అవకాశము, ఎక్కడో ఒక దగ్గర దేవునికి అయిష్టమైన కార్యాలు చేసే పరిస్థితి ఖచ్చితంగా వస్తుంది. దేవునికి ఇష్టమైన సేవ, దేవునికి యుక్తమైన సేవ ఏంటంటే, మొట్టమొదటిగా మన శరీరాలను సజీవ యాగముగా ఆయనకు సమర్పించుకొనుట. ఆ తర్వాత మాట అదొక్కటి మనం ధ్యానం చేసి ఆరాధనలోకి వెళ్దాం. 12వ అధ్యాయం 2వ వచనం, మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమయ్యున్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకొనున్నట్లు మీ మనసు మారి నూతన మగుట వలన రూపాంతరం పొందుడి. మన దగ్గరున్నవే రెండింటిని గూర్చి ఈ 2 వచనాల్లో వ్రాయబడ్డాయండి. ఒకటి మన దేహము, మొదటి వచనంలో చూసాం కదా, మీ దేహం, మీ శరీరములు అని. శరీరం అంటే దేహం. సో మొదటి వచనంలో మన దగ్గర ఉన్నది, మనం ఇవ్వగలిగింది, మనం చేయగలిగినది, మన స్వాధీనంలో ఉన్నది మన బాడీ మన కంట్రోల్లోనే ఉంటుంది, ఇంకెవరి కంట్రోల్లో. రెండవదిగా 2వ వచనంలో మన దగ్గర ఉన్నదే కానీ దేవునికి అవసరమైనది, దేవునికి మహిమ రావాలంటే మన ద్వారా మన దగ్గర ఉన్న మరొక అవయవాన్ని గూర్చి 2వ వచనంలో వ్రాయబడింది. ఆ 2వ వచనంలో వ్రాయబడిన అవయవం ఏంటంటే మీ మనస్సు. మన దగ్గర ఉందా? ఇంకెవరి దగ్గర ఉందా? కొంతమంది మనసులు గల్లంతా అయిపోయాడు. నేను సినిమాలు చూడను, సినిమా టైటిల్ కూడా నేను యూజువల్గా గుర్తు కూడా పెట్టుకొని సడన్గా న్యూస్ చూస్తున్నప్పుడు అట్లా ఏమైనా వచ్చినా కూడా, కానీ ఎప్పుడో చూసినట్టు గుర్తు, గుండె జారి గల్లంత అయిందని ఏదో వచ్చింది, సంథింగ్ వచ్చిందా ఎప్పుడో, ఐ థింక్ వెరీ ఓల్డ్ టైటిల్ వచ్చింది ఒకసారి. ఇట్లా మనసు అంటే ఏమైపోయిందంట, ఎక్కడ గల్లంత అయిందో, మరి సముద్రంలో గల్లంత అయిందో, గోదావరిలోకి వెళ్ళిపోయిందో, మురికి కాలువలోకి వెళ్ళిపోయిందో తెలీదు. మన మనసు ఎక్కడ ఉంటుందండి? మన దగ్గరే ఉంటుంది. ఇప్పుడు దేవుడు అంటున్నాడు, నీ మనస్సు మారాలి. శరీరమేమో సమర్పించుకోవాలి, మనసేమో యువర్ బాడీ హ్యాస్ టు బీ సాక్రిఫైస్డ్, దేవునికి సమర్పించుకోవాలి. ఇంకొక మాట మొదటి వచనంలో సమర్పించుకొనుట అనే మాట ఉంది కదా. సమర్పించుకోవడం అని ఎప్పుడు అంటారంటే, అందులో కొంచెం త్యాగం ఇన్వాల్వ్ అయినప్పుడే సమర్పణ అనే మాట మాట్లాడతారండి. నేను సమర్పించుకున్నానండి అంటే ఏంటి? నాకు ఇష్టం లేనిది అక్కడ తీసి పడేశాను, దాని సమర్పణ అంటారా? అన్నారు. నాకు ఇష్టమైనది, కొన్నిసార్లు నేను విడిచిపెట్టడానికి కష్టమైనది, నేను చేయడానికి కొంచెం కష్టమైనది, కానీ నేను చేశాను ప్రభు కొరకు, దాన్ని ఏమంటారంటే సమర్పణ అంటారు. ఇప్పుడు దేవునికి మన శరీరాలను సజీవ యాగంగా ఏం చేయాలంట? సమర్పించుకోవడం చిన్న విషయం కాదండి.
కొంతమంది సమర్పణ అంటే ఏముందండి అనుకుంటారు. సమర్పించుకున్న వాళ్ళకి తెలుసు ద కాస్ట్ ఆఫ్ సాక్రిఫైజింగ్ వన్ సెల్ఫ్. సమర్పించుకోవాలంటే వెల చెల్లించాలి. ఇట్స్ నాట్ ఫ్రీ, ఇట్స్ నాట్ చీప్. నువ్వు ఏదన్నా పని దేవుని కొరకు చేయాలని, నీ దేహాన్ని దేవునికి మహిమార్థంగా నువ్వు వాడాలని నువ్వు సమర్పించుకున్నాక దేర్ ఇస్ అ ప్రైజ్ దట్ యూ హ్యావ్ టు పే. నువ్వు చెల్లించాల్సిన వెల ఉంది, తెలుసా? వెల ఉంది. నిన్ను నువ్వు నియంత్రించుకునే సందర్భాలు ఎన్నో వస్తాయి. పక్కన వాళ్ళు ఎంతోమంది నిన్ను ప్రోత్సహిస్తూ ఉంటారు కొన్నిసార్లు. అలాంటప్పుడు నువ్వు ఆగాలి. నో, నేను రక్షణ పొందిన తర్వాత అఫ్కోర్స్ చిన్నప్పటి నుంచి కూడా మేము ఎప్పుడు సినిమాలు చూడలేదు. మా ఇంట్లో టీవీ కూడా లేదు. మా నాన్నగారు సినిమా పేపర్ వస్తే, ఈనాడు పేపర్ వచ్చేది అప్పుడు మా ఇంటికి, సినిమాను ఏదో ఒక పేజ్ ఉండేది, వసుంధరాన సంథింగ్ దాని వెనకాలనుకుంటా. మా నాన్నగారు అది రాగానే చింపేసి డస్ట్బిన్లో పడేసేవారు. ఎందుకంటే మా చిన్న పిల్లల కళ్ళల్లో కూడా ఆ వ్యర్థమైన దృశ్యాలు పడకూడదు అనేది మా నాన్నగారి పట్టుదల. చాలా ఖచ్చితమైన దైవజనుడు. నా తండ్రిని బట్టి నేను దేవుని ఎప్పుడు స్తుతిస్తూ ఉంటాను. సినిమాలు అంటే తెలియదండి, సినిమా పాటలు అంటే తెలీదు. పెరుగుతూ ఉన్నాను. రక్షణ పొందిన తర్వాత ఒక తీర్మానం తీసుకున్నాను. అదేంటంటే, నేను సంగీతం నేర్చుకోవాలని, నేనేం పెద్ద సింగర్ని కాదు. అయితే దేవుని సన్నిధిలో నేను తీసుకున్న ఒక తీర్మానం ఏంటంటే, ఈ స్వరము కేవలం యేసయ్య నీ పాటల కొరకే నేను వాడతా. ఐ విల్ నాట్ సింగ్ ఎనీ కైండ్ ఆఫ్ ఫిల్మ్ సాంగ్స్, ఫిల్మ్ మ్యూజిక్. కనీసం హమ్మింగ్ కూడా చేయను అని తీర్మానం తీసుకున్నాను. పాటలు అంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఈరోజు ప్రపంచం అంతా సంగీతం వెనకాల వెళ్తూ ఉంది, అవునా కదండి? కొన్నిసార్లు సినిమా ట్యూన్లే చాలా క్యాచీగా ఉంటాయి. ఇక్కడ పాడే పాటలైనా ఎక్కవేమో కానీ అలా వెళ్తూ ఉంటే దారిలో ఏదైనా సినిమా ఒక లైన్ వచ్చిందంటే మైండ్లో టక్కుమని ఎక్కేస్తుంది అది. కొన్నిసార్లు తెలియకుండా కొంతమంది పాడేస్తూ ఉంటారండి, ఎందుకంటే అంత క్యాచీగా ఉంటాయి ఆ ట్యూన్స్ కానీ ఆ మ్యూజిక్ కానీ. తీర్మానం తీసుకున్న తర్వాత నేను హాస్టల్లో జాయిన్ అయ్యాక మా ఫ్రెండ్స్ అన్నారు, నువ్వు బాగా పాడతావు కదా, పలానా ఫ్రెషర్స్ పార్టీ ఉంది, అందరూ అన్ని క్యాంపస్ల నుండి ఫ్యాకల్టీ వస్తారు, సర్స్ వస్తారు, మేడమ్స్ వస్తారు, అందరి దృష్టిలో నువ్వు పడి నువ్వు ఫేమస్ అవ్వడానికి మంచి ఆపర్చునిటీ. ఒక్క సినిమా పాట పాడు, నీ వాయిస్కి పాట చాలా బాగా సూట్ అవుతుందని మా ఫ్రెండ్స్ అడిగారు. నేను కరెంటు పోగానే ఏసై పాటలు మొదలుపెట్టేదాన్ని అండి, అందుకని వాళ్ళకి తెలుసు నేను పాడతానని. నేను అన్నాను, నాకు ఫేమస్ అవ్వడం ముఖ్యం కాదు, కానీ ఈ వాయిస్ని నేను ఏసైకి సమర్పించాను, ఐ కెనాట్ సింగ్. అప్పుడు అందరు అన్నారు, ఎంత తెలివి తక్కువది, దేవుడి పాటలే పాడుతుందంట. స్వరం ఉన్నప్పుడు, టాలెంట్ ఉన్నప్పుడు దాన్ని ఎలా వాడుకొని పైకి రావాలో తెలియాల, బుద్ధిహీనత అని మా ఫ్రెండ్స్ అందరూ అనుకున్నారండి. ఆ రోజు నేను హాస్టల్ రూమ్కి వెళ్ళి మా వార్డెన్ మ్యామ్ కూడా పిలిచి అన్నారు, ఏంటి ఇట్లా చెప్పావంట అందరికీ, అంతేనా, ఇంకా మారవా, నువ్వు మార్చుకోవా? లేదు మ్యామ్, నేను మార్చుకోను, నేను పాడొద్దు అనుకుంటున్నాను, నేను కేవలం జీసస్ సాంగ్సే పాడతాను మ్యామ్ అంటే, నేను ఇంకెవరు మార్చలేరు లేళ్ళు అని కోపంగా పంపించేశారు. సరే, రూమ్కి వెళ్ళిన తర్వాత నా డైరీ తీసుకొని నేను రాసుకున్నానండి, యేసయ్య నీ పాటలు మాత్రమే నేను పాడతానని తీర్మానం తీసుకొని, లోక సంబంధంగా కొంచెం అందరి దృష్టి పడే అవకాశాన్ని కూడా నేను కోల్పోయాను. కానీ నేను చేసిన ఈ చిన్న సమర్పణ నువ్వు చూస్తున్నావని నేను నమ్ముతున్నా. నీకోసము గొప్ప గొప్ప స్థలాలలో పాడే అవకాశం నాకు ఇస్తావు అని నేను నమ్ముతున్నానని ఇంటర్ ఫస్ట్ ఇయర్లో రాసుకున్నానండి. ఇప్పటికీ నా డైరీలన్నీ మా ఇంట్లో ఉన్నాయి, మా మమ్మీ వాళ్ళ దగ్గర రాసుకుని పెట్టుకున్న ఆ రోజు. కానీ కొన్ని వారాల తర్వాతే సీడీల్లో పాడే అవకాశం దేవుడిచ్చాడు. కొన్ని వారాల తర్వాతే నా ఆల్మోస్ట్ బీటెక్ ఫస్ట్ ఇయర్కి వచ్చేసరికి తేజ టీవీలో మరి జాన్ బిల్మోరీ అంకుల్ పాటలు పాడుతుంటే, అంకుల్ మా డాడీని అడిగారు, మీ పాపను కూడా పాడిస్తారా అంటే, అంకుల్ టీవీ ప్రోగ్రాంలో అంకుల్తో పాటు పాడే అవకాశం దేవుడిచ్చారండి. మోస్ట్ అన్ఎక్స్పెక్టెడ్. నేను ఎప్పుడు కూడా అనుకోలేదు, ఊహించలేదు. కానీ దేవుడు చిన్న అవకాశం వదిలేశాను ఆయన కొరకు. సజీవ యాగంగా సమర్పించుకోవడం అంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఈ స్వరం సమర్పించుకున్న దేవుని కొరకు, కానీ దేవుడు నాకు అవకాశాలు తక్కువ చేయలేదండి. దేవుడు నాకేం తక్కువ, ఈ స్వరము ఎవరు ప్రపంచాన్ని వినపడకుండా మోగబోయే స్వరంలాగా పెట్టలా దేవుడు. నువ్వు సమర్పించుకొని చూడు, సమర్పించుకో, నీ కాళ్ళు సమర్పించుకో, నీ చేతులు సమర్పించుకో, నీ నోటిని సమర్పించుకో, నీ తలాంతులు సమర్పించుకో. ఆ తలాంతులు దేవుడు ఎక్కడికి తీసుకెళ్తాడో నువ్వు చూసి దేవుని మహిమపరుస్తావు. హల్లెలూయా. దావీదు ఒక మంచి వాయిద్యకారుడుగా ఉన్నాడు. బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే వాయిద్యాలు వాయించేవారు, వాయిద్యాలు నేర్చుకునేవారు, తలాంతు ఉన్నవారు ఎంతోమంది ఉండుంటారండి ఆ కాలంలో. అయితే సౌలు రాజుకు దురాత్మ పట్టగానే ఎవరి తలాంతు ఉపయోగపడిందండి అతని దురాత్మను వదలగొట్టడానికి? దావీదే. హల్లెలూయా. హి వాస్ కాల్డ్, పిలువబడ్డాడంట. దావీదును పిలిపించండి,
రాజు చాలా ఇబ్బందికరమైన పరిస్థితిలో దురాత్మతో పిచ్చెక్కిపోతా ఉన్నాడు. ఇప్పుడు రాజు దురాత్మ వదలగొట్టబడాలంటే దావీదు రావాల్సిందే. దావీదు ఎక్కడ తీసుకున్నాడు ట్రైనింగ్? గొర్రెల దగ్గర తీసుకున్నాడు ట్రైనింగ్. మ్యాన్ అరుస్తూ ఉంటాయి గొర్రెలు. ఈయనకు వచ్చిన ట్యూన్స్లో ఈయన వాయించుకుంటా, యెహోవా నా కాపరి నాకులేమి. అక్కడ అయిందండి ట్రైనింగ్. రాజుల ముందు తన తలాంతును ప్రదర్శించే స్థానము దేవుడు దావీదుకి ఇచ్చాడు. హల్లెలూయా. ఎందుకంటే సజీవ యాగంగా సమర్పించుకున్నాడు, దేవునికి సమర్పించుకున్నాడు, దేవునికి అప్పగించుకున్నాడు. ఆ సమర్పణకు దేవుడిచ్చిన స్థానము, లేదంటే దేవుడిచ్చిన హెచ్చింపండి. నువ్వు సమర్పించుకొని చూడు, ఫలం ఏంటో నీకు తర్వాత వెంటనే కనబడకపోవచ్చు. సమర్పించుకున్న తర్వాత పీపుల్ మే లుక్ ఎట్ యూ యాజ్ అ లూజర్. మనుషులు నిన్ను చూసి ఒక తెలివి తక్కువ నిర్ణయం అండి. ఏంటండి సమర్పణ అంటే ఇదేనా? మన బ్రాంచ్ పరిచర్యలో వాడబడే బ్రదర్ ఉన్నారు. ఆ బ్రదరు బెహ్రెన్ అనే దేశంలో సేవ చేస్తూ ఉండేవారు. బెహ్రెన్ ప్రాంతానికి దైవజనులు జాన్ వెస్లీ గారిని పిలిపించి బ్రదర్ మీటింగ్స్ పెట్టించినప్పుడు దేవుడు చాలా సూటిగా బ్రదర్తో మాట్లాడారంటే ఏమనంటే, నీ జాబ్ నువ్వు విడిచిపెట్టి నువ్వు సంపూర్ణ సేవకు వెళ్ళిపోవాలి ఇండియాకని, దైవజనులు జాన్ వెస్లీ గారి ద్వారా. అయితే వెస్లీ గారు అక్కడ మీటింగ్స్ జరిగించారు. మళ్ళీ భారతదేశం వచ్చేసాక దేవుడు మాట్లాడిన ఆ మాటకు బ్రదర్ విధేయత చూపించి జాబ్ రిజైన్ చేసి ఇండియా వచ్చేసారు బెహ్రెన్ నుండి. వచ్చిన తర్వాత ఇప్పటికీ వాళ్ళ ఫ్రెండ్స్ ఫోన్ చేసి అంటారంట, అప్పుడు ఒక సేవకుడిని పిలిపించావు కదా, ఆయన వల్లే నువ్వు ఉద్యోగం వదిలేసావు, లేకపోతే నువ్వు ఇక్కడే ఉండి ఎంత బాగా ఉద్యోగం చేసేవాడు అని ఇప్పటికీ అంటారు సిస్టర్ నన్ను. కానీ అక్కడ వదలడం వల్ల నేను ఏం వదిలానో కానీ ఇప్పుడు దేవుని సేవలో నేను ఎంతో ఉన్నతమైన కృప పొందుకున్నానని బ్రదర్ సాక్ష్యం ఇచ్చారండి. హల్లెలూయా. సమర్పణలో యూ హ్యావ్ టు పే అ ప్రైజ్. చెల్లించాలా, కష్టంగా ఉంటుంది, ఇబ్బందిగా, నీ తోటి వారు చాలా ఉన్నత స్థితికి వెళ్ళినట్లు అనిపించినప్పుడు నీకు బాధ కలుగుతుంది. నాకు ఈ రోజు ఖర్చులకే సరిగ్గా డబ్బులు లేవు, కానీ మా ఫ్రెండ్స్ అందరికీ నెలకి లక్షల జీతం వస్తుంది, మరి నేను సమర్పించుకున్నాను అని అనిపించే సందర్భాలు, పరిస్థితులు వస్తాయి సమర్పణలో భాగంగా. కానీ సమర్పించుకుంటే దేవుడు, ఆయనకు మహిమ అండి. సమర్పణ ద్వారా దేవునికి మహిమ. హల్లెలూయా. సమర్పణ ద్వారా. ఇప్పుడు నేను దేవుని కొరకు సమర్పించుకోవాలంటే నాకు ఒక ఇన్స్పిరేషన్ ఉండాలిగా. మన ఇన్స్పిరేషన్ యేసయ్యే. హల్లెలూయా. దేవుడు తన్ను తాను మన కొరకు అర్పించుకున్నాడండి. దేవుడు మన కొరకు సమర్పించుకున్న దాని ఎదుట మనం ఆయన కొరకు సమర్పించుకునేది ఎంత చెప్పాలి? చిన్నదేదో దేవుని కొరకు సమర్పించుకొని నేను చాలా గొప్ప సమర్పణ చేసుకున్నామండి అని ఫీల్ అవుతాం మనం. కానీ దేవుడు మన కొరకు తన్ను తాను ఎలా అప్పగించుకున్నాడో, సర్వాన్ని ఎలా ధారపోసాడో, ఆయన చూపిన ప్రేమ, ఆయన మన కొరకు ధారపోసిన దానిని మనం ఒక్కసారి ఆ సైజు చూస్తే, పరిమాణం చూస్తే, మనం చేసుకునే సమర్పణలు చాలా నథింగ్ అండి, నథింగ్. సమర్పణ జీవితము ద్వారా దేవునికి, శరీరాన్ని సమర్పించుకోవడం ద్వారా దేవునికి, మట్టి దేహాలే వేస్ట్, ఇవి ఈ బాడీ వేస్ట్ అండి, అవునా కదా? ఎంత గొప్ప వ్యక్తి అవనివ్వండి, మినిస్టర్ అవనివ్వండి, ప్రెసిడెంట్ అవనివ్వండి, ఒక పాప్ సింగర్ అవనివ్వండి, ప్రపంచంలో ఆయనకు మిలియన్స్ ఆఫ్ ఫ్యాన్స్, ఫాలోవర్స్ ఉండే వ్యక్తి అవనివ్వండి, చనిపోగానే ఏమంటారండి? బాడీ అంటారు, అంతేనా? పార్థివ దేహం అంటారు అనుకుంటా తెలుగులో, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. ఫలానా రాజరాజా మార్తాండ, సనాతల, తలాతల, మహాతల, వాళ్ళకి టైటిల్స్, ఎన్ని బిరుదులున్నా చనిపోగానే ఏమంటారండి? అవి ఏమన్నా అంటారండి? ఏమనరు. ఫలానా వ్యక్తి యొక్క పార్థివ దేహం, అంతే. ఈ కట్టెకి ఫైనల్ స్టేజ్ అదేనండి. దేవుడు పెట్టిన ఊపిరి, ప్రాణం లేకపోతే ఈ దేహానికి ఇంకేమీ లేదు. ఈ దేహాన్నే, ఈ మట్టి దేహాన్నే దేవుడు అంటున్నాడు, నా కొరకు మీ శరీరములను సజీవ యాగముగా సమర్పించుకోండి, అది సేవ అంట. హల్లెలూయా. So today we have seen a new definition of worshiping the Lord and a new definition of serving God. సేవ అంటే మనం ఏం చేస్తామో అదే కాదు, మనం ఏమవుతామో అది కూడా దేవునికి సేవే. ఇది యుక్తమైన, ఈ సేవ యుక్తమైనది. మీ మనసు మారాలి. దేహాన్ని సమర్పించుకోవాలంటే ఫస్ట్ వర్డ్స్కి సెకండ్ వర్డ్స్కి చాలా దగ్గర కనెక్షన్ ఉంటుందండి.
దేహాన్ని సమర్పించుకోవాలంటే మనసు మారకపోతే అవ్వదు. మోటారు మెషిన్ పాడైందనుకోండి, వాహనానికి వెళ్తుందండి వాహనం ముందుకి. ఇప్పుడు దేహం అంతా ఒక బోట్ లేదంటే ఒక పెద్ద షిప్ అనుకుంటే, మోటార్ పాడైంది అనుకోండి, వెళ్తుందా ముందుకి? అద్భుతం, బ్రహ్మాండమైన షిప్ అండి, మోటార్ పాడైందండి, ఇంకా ఇది ముందుకి. దేహం సమర్పించుకున్నాం, మనసు సిద్ధపడకపోతే మనసు ముందుకి వెళ్ళదండి. ఈ మనసు అంటది ఉండు, ఎక్కడికి వెళ్తావు, ఏం చేస్తావు, ఉండు, ఊరుకో. ఈ మనసు ఏమవ్వాలంటే మనసు మారి రూపాంతరము చెందాలి. దేవుని సన్నిధికి వచ్చిన ప్రతిసారి ఐ బిలీవ్ అవర్ మైండ్ ఇస్ ట్రాన్స్ఫార్మ్డ్. నా మట్టుకు నేనైతే అక్కడ కూర్చొని జాన్ వెస్లీ గారు వాక్యం అందించిన, ఆత్మీయ తండ్రి గారు వాక్యం అందించిన నా మనసు నూతన పరుచుకుంటా ఉంటాను ఎప్పటికప్పుడు. నేను దేవా నీకు ఆయాసకరమైన అనుభవాలు ఏమున్నాయి, నేను విడిచిపెడుతున్నానయ్యా. దేవా నన్ను నూతనపరచు, నీ పట్ల నాకున్న ప్రేమను నూతనపరచు, నీ కోసమైన ప్యాషన్ నూతనపరచయ్యా, నూతన శక్తి ఇవ్వయ్యా. ఐ ఆస్క్ గాడ్ ఫర్ న్యూ థింగ్స్, కొత్తవి, నూతనత్వం ఇవ్వు ప్రభువా. పాత విశ్వాసుల బూజు పట్టిపోయిన విశ్వాసులు నేను ఉండాలనుకోట్లా. కొత్త పెళ్ళైనప్పుడు కొత్త పెళ్లి కూతురు ఎలా ఉంటారండి? కొత్త పెళ్లి కూతురు కాదు, పెళ్లి కూతురు పెళ్లి కొడుకు మామూలుగా ఉంటారు, చాలా చక్కగా ఉంటారు. 10 సంవత్సరాలు అయ్యాక ఎలా ఉంటారు? అదోలా ఉంటారు కదా. అది బండికి రిపేర్లు వచ్చేసి అక్కడ ఇంటి పక్కన పార్క్ చేసి ఉంటారు, అలా ఉంటారు కొంతమంది. ఏ ఉత్సాహం ఉండదు ఏమి. మా ఆయనండి ఉన్నాడు లేండి, ఒక ఆయన అక్కడ ఉన్నాడు. పాస్టర్ గారు చెప్తా ఉంటారు కదా, ఆవిడని అడిగితే మీ ఆయన గారు పోయాడండి, ఎక్కడ పోయాడు, డ్యూటీకి పోయాడండి, అలా ఉంటుంది. కానీ పెళ్ళైన కొత్తలో ఎలా ఉంటుందండి? మా ఆయన గారండి, వారండి, వీరండి, గారండి అన్నీ కలిపేస్తూ ఉంటారు టైటిల్స్, ఎందుకంటే అంత రెస్పెక్ట్. పాత అయ్యే కొద్దీ ఉన్న రెస్పెక్ట్ అంతా ఊడిపోద్ది. దేవుని విషయంలో అలా అవ్వడానికి వీలు. ఎప్పటికప్పుడు దేవుని మీద ఉన్న మన గౌరవం, దేవుని మీద మనకున్న ఆరాధ్య భావం, దేవుడంటే మనకున్న విశ్వాసము, దేవుడంటే మనకున్న పట్టుదల, అది ఎప్పటికప్పుడు రెన్యూ అయిపోతానే ఉండాలండి. హల్లెలూయా. అలా రెన్యూ అవ్వాలంటే, నూతన పరచబడాలంటే ఫస్ట్ ఎక్కడ మారాలా? మనసు మారాల. ఒక్క మాట నేను చదివించి ముగిస్తాను. 1 పేతురు పత్రిక 1వ అధ్యాయం 13వ వచనం. 1 పేతురు పత్రిక 1వ అధ్యాయము 13వ వచనం. కాబట్టి మీ మనస్సు అను నడుము కట్టుకొని నిబ్బరమైన బుద్ధి గలవారై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు తేబడు కృప విషయమై సంపూర్ణ నిరీక్షణ కలిగి ఉండు. చాలండి. మనస్సు అను నడుము, ఏదైనా పని చేయడానికి నడుము కడతారు, ఎందుకంటే నడుము స్ట్రాంగ్గా ఉంటే ఏదో ఒకటి చేసేయాలి, ఒక పట్టుదల అన్నమాట, ప్రిపరేషన్. ఇప్పుడు దేవుని కొరకు ముందుకు సాగాలంటే, సజీవ యాగముగా ఆయనకు సమర్పించుకొని దేవునికి మహిమకరంగా జీవించాలంటే కట్టాలంట. ఏం కట్టాలి? మనసును నడుము. ప్రిపేర్ యువర్ మైండ్. మనసును సిద్ధపరచుకోవాలి. ఎలా సిద్ధపరచుకోగలం? దేవుని సన్నిధికి వచ్చినప్పుడల్లా, దేవుని మాటలు వింటున్నప్పుడల్లా నీ మనసు సిద్ధపరచుకో. నీ మనసులో దేవునికి ఇష్టమైన తలంపులు, అనుభవాలు, పద్ధతులు, విధానాలు, ట్రెండ్స్ ఏమైనా ఎంటర్ అయింటే వాటన్నిటినీ పక్కకు దోసే. రెన్యూ యువర్ మైండ్. నీ మనస్సును నడుము కట్టుకొని దేవుని కొరకు సాగాలి. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమెన్. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. ఉదయకాల సమయంలో దేవునికి యుక్తమైన సేవ, దేవునికి ఇష్టమైన సేవ ఏంటో దేవుడు తన వాక్యము ద్వారా, లేఖనముల ద్వారా మనకు జ్ఞాపకం చేసి ఉండగా, ప్రభువా మనస్సును నడుము కట్టుకొని సజీవ యాగముగా నీకు సమర్పించుకుంటున్నా ప్రభువా. నేను ఒకసారి చెప్దామా? దేవునికి సమర్పించుకొని ఎన్ని రోజులైంది? సజీవ యాగముగా మనలను మనం సమర్పించుకోవాలని దేవుడు కోరుతున్నాడు. మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడిన వారు, మీ దేహములతో దేవుని మహిమపరచుడి అని దేవుని వాక్యం సెలవిస్తూ, నూతన కార్యాలు మనం చూడాలంటే, నూతన విధానాల్లో దేవుని కొరకు ముందుకు సాగాలంటే సమర్పణ అవసరం. మనస్సును నడుము కట్టుకోవడం చాలా అవసరం. నూతన పరచుము దేవా నీ కార్యములు మా ఎడల, నూతన పరచుము దేవా నీ కార్యములు మా ఎడల, సంవత్సరాలెన్నో గడ
చేయుచుండగా నూతన పరచుము మా సమస్తము. పాతవి గతించిపోయెను, సమస్తం నూతన మగును. నీలో ఉత్సహించుచు నీకై ఎదురు చూతుము. పాతవి గతించిపోయెను, సమస్తం నూతన మగును. నీలో ఉత్సహించుచు నీకై ఎదురు చూతుము. నూతన పరచుము దేవా నీ కార్యములు మా ఎడల. అందరం అడుగుదామా? నూతన పరచుము దేవా నీ కార్యములు మా ఎడల. పరిశుద్ధుడా, మహోన్నతుడా, మా జీవితాలు నూతన పరచబడాలని, నీ నూతన కార్యాలు మా జీవితాలలో మేము చూడాలని ఆశపడుతున్నాం ప్రభా. పాత అనుభవాలు, పాత పద్ధతులు, లోకానుసారమైన పద్ధతులు, ఆలోచన ధోరణి, లోక ప్రభావం నుండి మమ్మల్ని విడిపించండి. ఇక్కడున్న ప్రతి ఒక్కరిని నూతన పరచండి. సజీవ యాగముగా మమ్మల్ని మేము నీకు సమర్పించుకుంటున్నాం ప్రభా. ఈ దేహముల ద్వారా, ఈ మట్టి దేహముల ద్వారా మీరు మహిమను పొందండి. నీ మహిమైశ్వర్యము మా జీవితాల్లో, మా బ్రతుకుల్లో నాయనా మీరు నింపి నీ మహిమ కొరకు వాడుకొనండి. మిమ్మల్ని స్తుతించి ఆరాధించబోతుండగా ఆరాధన ఆత్మతో మమ్మల్ని నింపుమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.